నమస్తే. ఈ వీడియో వచ్చేసి అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ ఫేర్వెల్ ఫంక్షన్స్ అలా ఉంటే మాత్రం. సో ఇది ఇంక వీడియో ఏంటంటే ఇది గ్లోబ్ ఫర్ ఫేర్వెల్ అన్నమాట. ఇందులో మనం స్కిన్ కేర్ నుంచి మొత్తం మేకప్ తర్వాత సారీ ఎలాంటిది పిక్ చేసుకోవాలి అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. ఫేర్వెల్ ఉండే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి మరి అక్క ఫేర్వెల్కి ఇలాంటి సారీ బాగుంటుందా, ఎలా మేకప్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే హైలైట్ అవుతాం, ఏం స్కిన్ కేర్ తీసుకోవాలి, ఒక్క వీడియో చేయి నువ్వైతే క్లియర్గా చెప్తామని అడిగారు. సో మీకోసం ఈ వీడియో నేను చేస్తాను. మెయిన్లీ ఇవి నాకు ఫేర్వెల్ ఉంటే నేను బాగా ఫాలో అయ్యే టిప్స్ ఇవి. ఫస్ట్ అయితే మనం స్కిన్ కేర్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి స్కిన్ కేర్లో నేను ఫస్ట్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. నేనైతే సెటాఫిల్ క్లెన్జర్ తీసుకున్నాను. నిజానికి ఇది ఆయిలీ స్కిన్కి అంతగా సెట్ అవ్వదు, బట్ సో వాడితేనే కదా మనకి ఏ ప్రోడక్ట్ ఎవరికి సెట్ అవుతుంది అన్నది తెలుస్తుంది అని చెప్పి యూజ్ చేసా. సో మేకప్ అంతా కూడా రిమూవ్ చేసేసిన తర్వాత స్టెప్ 2 వచ్చేసి స్క్రబ్ అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఫేర్వెల్కి వెళ్ళే ముందు చేయకండి. వీలైతే ఒక రోజు ముందు 2 డేస్ ముందైనా చేసుకోండి. చక్కగా 2 డేస్ ముందు ఇలా స్క్రబ్ చేసుకోండి. ఏం లేదు, మనకి కొంచెం బియ్యం పిండిలో ఒక ముక్క టమాటో వేసుకొని దాంతో అలా స్క్రబ్ చేసేసుకోవడమే. మొత్తం డస్ట్ డెడ్ సెల్స్ ఏమైనా ఉన్నా సరే ఫేస్ మీద పోతుంది. ఇంకా మీకు ఫేషియల్స్ చేయించుకోవాలని అలాంటి ఏమైనా ఉద్దేశాలు ఉంటే ఇవన్నీ కూడా మీరు లైక్ 3-4 డేస్ ముందుగానే చేయించుకోండి. అండ్ నన్ను అడిగితే చక్కగా ఫేషియల్స్ అన్నీ కూడా మన ఇంట్లో దొరికే లైక్ డిఐవై హోమ్మేడ్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ మీరు పార్లర్స్లో చేయించుకున్నా సరే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయమని అడగండి. అది మీకు సెట్ అవుతుందో లేదో చూసుకొని మాత్రమే చేయించుకోండి. ఎందుకంటే మనకి ఫేర్వెల్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ కాలేజ్లో మనం ఇంత వెయిట్ చేసేది ఆ ఫేర్వెల్లో ఎంజాయ్ చేసి ఒక మంచి లుక్లో కనిపించడానికి. సో అలాంటప్పుడు మనం ఫేస్ని ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు అని చెప్తాను ఫేస్తో అయితే. ఇంక దాని తర్వాత నేను క్లే మాస్క్ యూస్ చేస్తున్నాను. ఇది క్లే మాస్క్ అనమాట, గ్రీన్ క్లే మాస్క్. ఇందులో కొంచెం పాలు యాడ్ చేశాను నేను. మీరు మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. నేను ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలు యాడ్ చేశాను, ఎందుకంటే ఇది కొంచెం స్కిన్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని అంతా కూడా అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేశాను. సో ఇంక ఇది కూడా ఒక 10-15 మినిట్స్ ఇలానే ఉంచేసుకోవాలి. ఫేస్కి ఉంచేసుకున్న తర్వాత మీరు ఈ ప్రాసెస్, ఈ స్కిన్ కేర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇందులో ఫేషియల్ హెయిర్ రిమూవింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది రిమూవ్ చేస్తే మన ఫేస్లో ఆటోమేటిక్గా గ్లో అండ్ ఫెయిర్నెస్ కనిపిస్తుంది. బట్ నాకు ప్రెజెంట్ పింపుల్స్ ఉన్నాయి, సో నేను తీసుకోవట్లేదు. యాజ్ ఐ సెడ్ నాకు ఫోర్ హెడ్ మీద పింపుల్స్ వచ్చాయని చెప్పా కదా. సో పింపుల్స్ ఉండే వాళ్ళు మాత్రం డెఫినెట్గా అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే మనం అప్పుడు ఫేషియల్ హెయిర్ చేయడం వల్ల మనకి పింపుల్ ఇంకా డబల్ అయిపోతాయి. సో పింపుల్స్ ఉండే వాళ్ళు మాత్రం ఫేషియల్ హెయిర్ తీసుకోవడం ఆపేయండి. ఇంకా అంతే, స్కిన్ కేర్ అయిపోయిన తర్వాత ఇది మన మేకప్ పార్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయొద్దు అసలు. ఎందుకంటే ఇవన్నీ బేసిక్ మేకప్. అట్లీస్ట్ ఒక కొంచెం బేసిక్ లైట్ న్యూడ్ మేకప్ అయినా వేసుకుంటాం కదా మనం ఫేర్వెల్కి. సో అలా ఈ మేకప్లో టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. ఫస్ట్ మీకు నచ్చిన మాయిశ్చరైజర్, మీ స్కిన్ కేర్ అంతా కూడా తీసేసుకోండి. లైక్ టోనర్, మాయిశ్చరైజర్, సీరం అన్నీ కూడా నేను అవన్నీ కంప్లీట్ చేసేసి స్నేల్ మిషన్ కూడా యూస్ చేసా. ఇదైతే నాది కాదు, మా అక్కది, వదిలేసింది కదా ఫ్రీగా ఉందని చెప్పి వాడేస్తున్నా. ఇంకా ప్రైమర్ అన్నీ అప్లై చేసేసిన తర్వాత హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్ అనమాట. మన ఫేస్ న్యాచురల్గా గ్లోయిగా కనిపించాలి అంటే మాత్రం మీరు ఈ ఇల్యూమినేటింగ్ క్రీమ్ యూజ్ చేయండి. దీన్ని మనం ఇల్యూమినేటింగ్ క్రీమ్ అంటాం, స్ట్రోబ్ క్రీమ్ అంటాం, చాలా వేస్గా పిలుస్తాము. ఇది మనకి ఎంత రిజల్ట్ ఇస్తుందో చూడండి. ఒక సైడ్ అంతా అప్లై చేసా, అటు సైడ్ ఫుల్ గ్లోయిగా ఉంది, అప్లై చేయని సైడ్ నార్మల్గా ఉంది. మీకు న్యాచురల్ గ్లోయి అండ్ డ్యూయి మేకప్ లుక్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇల్యూమినేటింగ్ క్రీమ్ యూస్ చేయండి. ఇల్యూమినేటింగ్ క్రీమ్ని మనం రకరకాలుగా వాడచ్చు. మేబీ నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తా అది ఎలా వాడాలి అని. ఇంకా దాని తర్వాత నేను బేసిక్ బీబీ క్రీమ్ యూస్ చేశాను అబ్బా. ఫౌండేషన్స్ కూడా యూస్ చేయలేదు. చెప్పలేము, అందరం ఫౌండేషన్స్ యూస్ చేస్తామని ఉండదు కదా. నార్మల్గా నాకు తెలిసినంత వరకు అందరూ కూడా బీబీ క్రీమ్స్ యూస్ చేయడానికి ఇష్టపడతారు. అండ్ బీబీ క్రీమ్ కూడా ఒక మంచి స్కిన్ లైక్ ఫినిష్ ఇస్తుంది. సో అందుకే బీబీ క్రీమ్ అయితే మనం న్యాచురల్గా కనిపిస్తాం, మేకప్ వేయలేనట్టుగానే కనిపిస్తాం కాబట్టి అదే యూస్ చేసా. ఇంకా దాని తర్వాత నా దగ్గర ఈ 5-in-1 లిప్స్టిక్ ఉంది, అదే యూస్ చేశాను. మీకు నార్మల్గా అయితే నేను నా శారీ కలర్ అది లైట్ ఉంది కాబట్టి దీనికి కొంచెం డీసెంట్ లుక్ కావాలనిపించింది నాకు. సో కొంచెం లైట్ షేడ్ తీసుకొని దాంతోనే బ్లష్, ఇంకా ఐ షాడో చాలా తప్పులు జరుగుతాయి ఇక్కడ. ఏంటంటే మనం ఫేర్వెల్ కదా, హైలైటింగ్గా కనిపించాలని చెప్పి గ్లిటర్ ఐ షేడ్స్ వేసేస్తాం. అది మాత్రం అస్సలు చేయదు. ఇలాంటప్పుడు లైట్ న్యూడ్ షేడ్స్ వేయండి. ఐ షాడో
మనం గ్లిట్టర్ షేడ్స్ వేసేటప్పుడు ఏంటంటే నైట్ టైం జరుగుతుంది కాబట్టి ఆ నైట్ టైంలో ఓన్లీ మన ఐ మాత్రమే కనిపిస్తుంది. మన ఫేస్ మొత్తంలో ఐ ఒక్కటే హైలైట్ అయిపోద్ది ఫస్ట్ ఎవరికి చూసినా సరే. సో అందరూ ఈజీగా మనల్ని మేకప్ అనైనా అనేస్తారు, లేదంటే లైక్ ఓవర్ మేకప్ లాగా అనిపిస్తుంది మనం గ్లిట్టర్ షేడ్స్ వేసేస్తే మాత్రం. సో నన్ను అడిగితే న్యూడ్ షేడ్స్ ప్రిఫర్ చేయండి అప్పుడని చెప్తా. లేదంటే మీ లిప్స్టిక్ని ఐ షాడో కింద కూడా యూస్ చేస్తాను. ఇంకా హెయిర్ స్టైల్ అయితే హెయిర్ లూజ్ చేస్తేనే చాలా బాగుంటుంది. హెయిర్ లివ్ హెయిర్ స్టైల్ చాలా, అసలు దీనికి మించిన హెయిర్ స్టైల్ ఇంకేం ఉండదని చెప్తా. మేబీ ఉంటాయి, బట్ హెయిర్ లివ్ సెట్ అయినంత ఇంకేది సెట్ అవ్వదు ఏమో ఇలా ఫేర్వెల్స్కి అనిపిస్తుంది నాకు. ఫేర్వెల్ అనగానే హెయిర్ లివ్ చేసుకుంటే ఒక లైక్ డీసెంట్ అండ్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది నాకైతే అక్కడే. సో నాకు హెయిర్ లివ్ చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా నాకు హెయిర్ లివ్ సెట్ అవ్వదు అనుకుంటే నేను వేరే హెయిర్ స్టైల్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. ఇంకా అలానే ఇప్పుడు శారీ చూసింగ్ అనమాట. ఫేర్వెల్ అనగానే మనం ఇలా హెవీ శారీస్ చూస్ చేసుకోవద్దు అస్సలు. సింపుల్ శారీస్ చూస్ చేసుకోండి. లైక్ లైట్ కలర్స్ అయినా పర్వాలేదు, సమ్టైమ్స్ లైట్ కలర్స్ కూడా మనల్ని చాలా ఎలివేట్ చేస్తాయి. అండ్ మనం డీసెంట్గా కనిపించాలంటే లైట్ కలర్స్ బాగుంటుంది అండ్ ఫేర్వెల్కి బాగుంటుంది. మెయిన్లీ ఈ పర్పుల్ శారీ లాంటివి ఎందుకు వద్దంటున్నానంటే దానికి బార్డర్ సింపుల్గా ఉన్న శారీ అంతా కూడా చిన్న చిన్న డిజైన్ వర్క్ వచ్చేసింది. సో దట్ అది మనకి ఫేర్వెల్కి అలాంటి శారీస్ అస్సలు సెట్ అవ్వవు. అండ్ మీరు ఇలాంటి శారీస్ కూడా ట్రై చేయొచ్చు. ఫుల్ ప్లెయిన్ ఉన్న శారీస్, ఇది దీనికి ఓన్లీ బ్లౌజ్ మాత్రం ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ బ్లౌజ్ హైలైట్ అయింది కాబట్టి శారీ ఫుల్ సింపుల్. ట్రై టు అవాయిడ్ బిగ్ బార్డర్ శారీస్ కానీ లేదంటే మరి ఓవర్ హెవీ వర్క్ ఉన్నవి అస్సలు అవాయిడ్ చేసేయండి. ఇంకా దాని తర్వాత మనం హీల్ వేసుకుంటాం కాబట్టి పాయింట్ హీల్స్ అస్సలు వేసుకోకండి, ఎందుకంటే మనం 6కి వెళ్తే 9-9:30 వరకు అక్కడే ఉంటాం. సో ఇలాంటి స్క్వేర్ షేప్ ఉన్న హీల్స్లో మనం ఎంతసేపు అయినా క్యారీ చేయగలుగుతాం. అండ్ హీల్స్ మాత్రమే వేసుకోండి సో దట్ మన లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. అలానే ఒక చిన్న పౌచ్లో ఒక పర్ఫ్యూమ్ అలానే సేఫ్టీ పిన్స్, మనం లిప్స్టిక్ అండ్ ఫెవిక్విక్ అని క్యారీ చేయడం ఎందుకంటే లిప్స్టిక్ చరిగిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సేఫ్టీ పిన్స్ మనం ఫస్ట్ టైం సారీ కట్టుకుంటాం కాబట్టి క్యారీ చేయడం అంత బాగా రాదు. సో ఎప్పుడైనా అన్కంఫర్ట్గా ఫీల్ అయితే పిన్స్ మనకి బాగా హెల్ప్ అవుతాయి. అండ్ అలానే పర్ఫ్యూమ్ అంతసేపు ఉంటాం కాబట్టి చెమట పట్టేస్తుంది, మనం మంచిగా స్మెల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫెవిక్విక్ కూడా హీల్ ఎక్కడైనా తెగిపోతే బాగా యూజ్ అవుతుంది.